అందరికీ నమస్తనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. కాంగ్రెస్ బీజేపీలకు ఓటం భయం పట్టుకున్నదట. ఆర్ఎస్పీ సార్ ఆడికెళ్ళి పోటీ చేస్తుండే వరకు వాళ్ళ ఎత్తులన్నీ చిత్తులైనవి అంటున్నారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళ మీద మాదిగ సామాజిక వర్గం నేతలంతా అగ్గై మండుతున్నారు. ఈ తాప ఆ కులం నుంచి ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఆ కులాన్నే దూరం పెట్టినంత పని చేసింది. అదే సామాజిక వర్గం నుంచి ఆర్ఎస్పీ సారు బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తుండే వరకు సారు గెలుపు నల్లేరు మీద నడికే అన్నట్టున్నదట. ఆర్ఎస్పీ సార్కి ఎదురు లేకుండా పోయింది నాగర్ కర్నూల్లా. మాదిగ సామాజిక వర్గ జనాభా ఎక్కువ ఉన్న నాగర్ కర్నూల్లా కాంగ్రెస్ వాళ్ళు మాల సామాజిక వర్గానికి చెందిన మల్లు రవి సారును నిలబెట్టింది. ఇటు బీజేపీ వాళ్ళు కూడా మాజీ ఎంపీ రాములు సారు కొడుకుని నిలబెట్టింది. కానీ గెలుపు అవకాశం మాత్రం ఆర్ఎస్పీ సార్కే ఉన్నది. మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇచ్చే పాటికి కాంగ్రెస్ పార్టీకి మాదిగ సామాజిక వర్గం దూరం అవుతున్నది. 2 సార్లు అవకాశం ఇచ్చిన వ్యక్తికే మళ్ళా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వడం అనేది కొత్త నాయకత్వాన్ని పైకి రాకుండా చేసుడే అని మాల సామాజిక వర్గం కూడా కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నదని టాకిన పడుతున్నది. ఇక బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో దళితులు బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్న దాడులను గమనించి కనీసం బీజేపీ అంటేనే జంకుతున్నారట. అందుకే నాగర్ కర్నూలు పార్లమెంటు ప్రజలకున్న ఏకైక ఛాయిస్ బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చాలా మంది నమ్ముతున్నారు. అటు యూతుల కూడా సార్కు మస్తు ఫాలోయింగ్ ఉన్నది. గురుకులాల ఆలతు మార్చిన ఘనత సార్దే కాబట్టి ఆయన మీద జనాలకు కూడా గట్టి నమ్మికున్నది. అందుకే నాగర్ కర్నూల్లో మెజార్టీ పబ్లిక్ సారథిక్కే మొగ్గు చూపుతుందని తెలుస్తుంది. మరి చూడాలి ఏమైతుందో. చెప్పేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అయితే ఇనేటోళ్ళు తెలంగాణ జనాలు అన్నట్టున్నది. సరిగ్గా ఎలక్షన్ కోడ్ వస్తుందనే ముంగట్నే హడావిడిగా గృహజ్యోతి పథకం షురూ చేసింది సర్కారు. మార్చి నెల బిల్లు ఎవ్వరు కట్టే అక్కరే లేదని చెప్పిండ్రు. తీరా చూస్తే బిల్లులు కట్టమని అంటున్నారు కరెంటోళ్ళు. పోత పొద్దున్నది పూట కుండుమన్నట్టు భలే ఉన్నది సర్కార్ తీరు. ఇద్దామని లేకున్నా ఇచ్చినట్టే ఉన్నది గృహజ్యోతి పథకం కథ. ఎన్నికల కోడ్ పేరు చెప్పి గృహజ్యోతి పథకానికి బ్రేకులేసింది సర్కారు. నిజంగా సర్కారుకి ఇయ్యాలనే చిత్తశుద్ధే ఉంటే ఉచిత కరెంట్ ఇచ్చుడు పెద్ద సమస్య ఏం కాదు. ఎలక్షన్ కోడ్ ఉంటే పథకాలు ఇయ్యద్దనేమున్నది? ఎలక్షన్ కోడ్ ఉంటే రేషన్ బియ్యం ఇస్తలేరా? ఎలక్షన్ కోడ్ ఉంటే వేరే పార్టీ లీడర్లను ఇలా పార్టీలో చేర్చుకుంటలేరా? ఎవ్వీటికి లేని ఎలక్షన్ కోడ్ పబ్లిక్ అక్కడికొచ్చే పని మీదనే ఎందుకుంటుంది? వాళ్ళకి సరిగ్గా అర్థమయ్యేటట్టు చెప్తే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా పోతారా? ముందుగా వీళ్ళకు ఉండాలి కదా ఇద్దామని. అన్ని ఇచ్చే దిక్కులేని మాటలేని మస్తుగా గరమైతాండ్రు గృహజ్యోతి లబ్ధిదారులు. ఓట్లు దగ్గర పడుతుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాల మాటల తూటాలు వేల్చుకుంటున్నారు. ముఖ్యంగా కడియం శ్రీహరిని ఆయన బిడ్డను బీజేపీ వాళ్ళు ఏకి పడేస్తుండ్రు. ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా మొస మర్రకుట్ట చేస్తాండ్రు. కడియం సారు బిడ్డకు కష్టకాలమే ఉన్నట్టున్నది. చెడపకురా చెడేవు ఉరకకురా పడేవని వెనకటికో సామెత ఉన్నది. మన కడియం శ్రీహరి సారుకు సరిగ్గా సెట్ అవుతుంది అంటున్నారు. కడియం సారు బీఆర్ఎస్ వాళ్ళు బిడ్డకు సీట్ ఇస్తే కాళ్ళతో దనుకుంటా పోయి కాంగ్రెస్ లో చేరిండు. అయితే టీఆర్ఎస్ నేత వినోద్ సారుండి కేసీఆర్ కు కడియం చేసిన ద్రోహం ఎవ్వరు చేయలేదు. కేసీఆర్ ఆయనకి ఇచ్చినంత గౌరవం ఎవ్వరికి ఇయ్యలేదు. ఆర్థిక సాయం కూడా చేసిండు. అయినా కూడా ద్రోహం చేసి కాంగ్రెస్ లో చేరిండు అని అన్నాడు. అటు బీజేపీ వరంగల్ క్యాండిడేట్ ఆరూరి రమేష్ ఉండి కడియం కావ్యది ఇక్కడ కాదు గుంటూరు. ఆమె పెళ్లి చేసుకున్నది ఒక ముస్లిం పిల్లగాన్ని. మరి ఆమె కడియం కావ్య ఎట్లయితుంది? గుంటూరు కోడలకు ఇక్కడేం పని అనుకుంటా తిట్టిపోసిండు. ఇక ఆ మాటలు విన్నాక కడియం శ్రీహరి సారు వాళ్ళ బిడ్డ కావ్య బగ్గుమన్నారు. మమ్మల్ని అంత మాటలు అంటావా అని ఆరూరు మీద ఫైర్ అయిండ్రు. కడియం కావ్య భర్త గురించి మాట్లాడే అక్కరేమున్నది? దమ్ముంటే గెలిచి చూపెట్టమని సవాల్ చేసిండు. కేసీఆర్ కు నేనే ద్రోహం చేయలేదనుకొచ్చిండు. ఓడిపోయినందుకు ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి ఎంపీగా గెలిపించి డిప్యూటీ సీఎం ఇచ్చి మళ్ళా నీ బిడ్డకి ఎంపీ సీట్ ఇచ్చి ఎవ్వరికి చేయని ద్రోహం కేసీఆర్ నీకే చేసిండు సారు అని అంటున్నారు కడియం అనే మర్రి చెట్టు కిందేది కానీ దళిత లీడర్లు. నిన్న జనగాం మార్కెట్లో అయిన కథ తెలిసిందే కదా. 500 బోనస్ కాదు, ఉన్న ధరలకెళ్ళి కూడా 600 కోత పెట్టిండ్రు వడ్లు కొనేటోళ్ళు. అసొంటి దొంగలకు సర్ది కడుతుండ్రు అక్కడ మార్కెట్లో పనిచేసే గవర్నమెంట్ ఆఫీసర్లు. రైతులు బీఆర్ఎస్ లొల్లి చేసే వరకు మద్దతు ధరకే వడ్లు కొనాలని గీంకారాలు చేసిండు సీఎం. కానీ రియాలిటీలో చూస్తే పరిస్థితి వేరే ఉన్నది. అబ్బో, సీఎం రేవంత్ రెడ్డి అంటే ఆళ్ళ పార్టీలనే కాదు గవర్నమెంట్ ఆఫీసర్లలో కూడా పతార బాగానే ఉన్నది. రైతులను ఇబ్బంది పెట్టి మద్దతు ధరల కోత పెడితే చర్యలు తీసుకుంటాం, కేసులు పెడతామని నిన్న సీఎం సార్ అన్నాడు. అంగట్ల వడ్లు కొనే వ్యాపారులు మాత్రం మాకు కాదు మా తోకకు చెప్పన్నట్టే ఉంటున్నారు. సీఎం చెప్తే మాకేంది అన్నట్టే మేం చెప్పే ధరకే కొంటాం.
మద్దతు ధరకైతే కొనమని రైతులతోటి కరాఖండిగా చెప్పేస్తుండ్రని రైతులు ఆవేదన ఎల్లగక్కుతుండ్రు. సీఎం చెప్పినాకనే ఈనకపోతే ఇంకెవరి మాట వింటారు? గంత భయం ఉన్నది దళారులకు గవర్నమెంట్ అంటే అని మండిపడుతున్నారు రైతన్నలు. అయితే నిన్న జనగామలైన పంచాయతీతోటి గవర్నమెంట్ బదనామైందని గ్రహించి ఎంబడే ఇయ్యాల రైతన్నలను ఉద్ధరించేతందుకన్నట్టు మీటింగ్ పెట్టిండు సీఎం సారు. యాస్క కోతలైతున్నాయి, ఇంకా చాలా జాగల్ల వడ్లు కొనుగోలు కేంద్రాలు పెట్టలేదు, అటు ధరకాడ కూడా కొర్రీలే పెడుతుర్రు. ఏం చేద్దామని మీటింగ్ పెట్టిండు. ఎప్పట్లెక్కనే దళారిగాళ్ల మీద చర్యలు తీసుకుంటాం, రైతులను గోసవుచ్చుకోవద్దు, తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అన్నట్టు కంటి తుడుపుకో స్టేట్మెంట్ ఇచ్చి చేతులు దులుపుకున్నది సర్కారు. అంతేగాని చిత్తశుద్ధితోని సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లయితే కనిపించలేదంటున్నారు రైతన్నలు. ఇగో ఇవ్వల్ల ఇలాంటి సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. మలిసేటప్పుడు గిసంటి ముచ్చట్లే పట్టుకొని వస్తుంది మీరే ఎక్క. అంతవరకు మీరు చూస్తూనే ఉండాలి మీ మిర్రర్ టీవీ షనార్.